శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ నెల ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గురువు ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి అశ్వని నక్షత్రం మీద నుంచి భరణి నక్షత్రంలోకి మారడం జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖున భరణి నక్షత్రంలోకి మారడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గురువు శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రాష్ట్రాధిపతి కుజుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా తన యొక్క కారకత్వాలైనటువంటి ధనం, సంతానం, సౌభాగ్యం, అదృష్టం, సంస్కారం ఇవన్నీ కూడా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురువు యొక్క కారకత్వాలు అంటే ఏ భావానికి అతను రిప్రజెంట్ చేస్తున్నాడు, 7, 10 భావాలకి అటు వివాహ సంబంధించినది అలాగే వృత్తి సంబంధించిన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మొన్నటి వరకు కేతు నక్షత్రంలో సంచరించడం వల్ల అలాగే కొంతకాలం పాటు వక్రించి ఉండడం వల్ల సరైన ఫలితాలు జాతకుడికి అందనట్లు రావడం జరిగింది. పూర్తిగా కన్ఫర్మేషన్గా రాలేదు. మరి ప్రస్తుతం శుక్రగ్రహ నక్షత్రం మీదకి ఫిబ్రవరి 3వ తారీఖున మారడం వల్ల జాతకుడు క్లియర్ కట్గా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రుని కారకత్వాలైనటువంటి ధనం, వివాహం, కంఫర్ట్స్, వాహనం, విలాసవంతమైనటువంటి భవనాలు, అలాగే లగ్జరీతో కూడుకున్నటువంటి ప్రయాణ సాధనాలు, ప్రయాణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అసలే గురువు లాభస్థానంలో ఉన్నాడు, పైపెచ్చు శుక్ర నక్షత్రంలోకి రావడం జరిగింది. 100% ఈ టైంలో సుమారుగా ఒక 2 నెలలు అనుకుందాం, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ మిథున రాశి వారికి రావడం జరుగుతుంది. అన్నింట్లా అంటే అటు స్నేహితుల నుంచి, భార్య నుంచి, స్త్రీల నుంచి, బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. అయితే మరి ప్రస్తుతం శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానం అంటే వివాహ స్థానంలోనే రెడీగా ఉన్నాడన్నమాట. 100% ఏమాత్రం ప్రయత్నం చేసినా ఫిబ్రవరి 3 తర్వాత నుంచి ఏప్రిల్ 1వ తారీఖు లోపల ఈ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహం నిశ్చయం అవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, శుక్రుడు పంచమాధిపతిగా సప్తమంలో ఉన్నాడు. అంటే ప్రేమ వివాహాలు, ఇష్టపడి చేసుకున్న వివాహాలు, పరస్పరం ఒక అంగీకారంతో ఇష్టపడుతున్న వాళ్ళు కొంతకాలం పాటు వివాహం కొరకు ఎదురు చూస్తుంటే ఇదే సమయంలో పెద్దల అంగీకారంతో వైభవంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మరి వారి యొక్క కొద్దిపాటి ప్రయత్నం అంటే ఒక 10% ప్రయత్నం చేస్తే 100% ఫలితాన్ని గురువు ఏప్రిల్ 1వ తారీఖు లోపల వీళ్ళు ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఏదో కారణం వల్ల వివాహం జరగకపోతే కావలసిన వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది, ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది, పరిచయం ఏర్పడుతుంది. అలాగే ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో మీరు రిలేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక పరిచయం, స్నేహం ఏర్పాటు చేసుకోవచ్చు. పంచమ భావ ఫలితం ఉంది కాబట్టి, సప్తమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే సంతాన సంబంధించిన విషయాలు, మీ పిల్లలు కొరకు ఎదురు చూస్తున్నా, మీ పిల్లలకైనా వివాహం చేద్దామనుకున్నా ఖచ్చితంగా ఒక వివాహ వేడుక మీకా మీ సంతానానికా కంపల్సరీగా ఉండడం జరుగుద్ది. అలాగే శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేయడం జరుగుతుంది. శుక్రుడు విలాస ప్రయాణానికి కారుడు, అంటే విమానంలో ప్రయాణం చేయాలంటే శుక్రుడు బలం కావాల్సిందే. 9వ భావం అనేది దూర ప్రాంత ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, శుక్రుడు విమాన ప్రయాణాన్ని చెప్తూ ఉంటాడు. ఇక్కడ సహజ 9వ స్థానం ధనుసు రాశిలోకి, గురువు రాశిలోకి శుక్రుడు నక్షత్రంలో గురు శుక్రుడు నక్షత్రంలో ప్రవేశించడం, ఆ శుక్రుడు 7లో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి విదేశ ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అలాగే విలాస యాత్రలు, వినోద యాత్రల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. తర్వాత వ్యయాధిపతిగా ఉన్నాడు కాబట్టి మరి ఏదైనా ఆధునిక సౌకర్యాలతో కూడుకున్నటువంటి వాహనం కానీ, గృహానికి అవసరమైనటువంటి కంఫర్టబుల్ వస్తువులు అంటే ఏదైనా ఏసీ లాంటివి కానీ,
కానీ గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, ఫర్నిచరు అంటే కొద్దిగా రిచ్గా కనబడే సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కంపల్సరీగా మరి శుక్రగ్రహ అనుగ్రహంతో జాతకుడి యొక్క జీవన విధానం మారిపోవడం జరుగుతుంది. ఇక కుజుడు ఫలితం కూడా ఇవ్వాలి. మరి ఆ కుజుడు అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. అయితే డిపాజిట్ ఎలా ఉంటుందంటే గురువు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి అదే స్థానం నుంచి 10వ స్థానంలోకి ఉన్నాడు. అంటే దిగ్బలం పొందడం కానీ, మరి దశమ స్థానం అన్నది డైరెక్షనల్ స్ట్రెంత్, దిగ్బలం, కుజుడికి ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిలో కమాండింగ్ ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. వృత్తిని చాలా ఈజీగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే మరి ఈ భావకారకత్వాల ద్వారా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అనుకోకుండా ఏదన్నా ప్రమాదాన్ని కానీ, ఇబ్బందిని కానీ కలిగించే అవకాశం ఉంది. అంటే ప్రమాదాలకు కారడు శుక్రుడు నక్షత్రంలో ఉండడం, కుజుడు రాశిలో ఉండడం, ఇది అష్టమంలో ఉండడం, ఇవన్నీ కూడా వాహన ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాతకుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించడం అన్నది మంచిది. అయితే గురువు మరి మెయిన్ కారకుడు కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. అయినప్పుడు కూడా ఒక సూచనగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫర్ ది సేమ్ టైం భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతారు. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. ఏదన్నా ఒక ఫ్రీగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటారు. వచ్చిన ధనాన్ని కానీ, లాభాన్ని కానీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయడం కానీ, తగు విధంగా ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ ఫిబ్రవరి 1 నుంచి మారుతున్నటువంటి గురుగ్రహం ఫలితాలు, శుక్రగ్రహ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఉండడం జరిగింది. ఒకరు సప్తమంలో, ఒక లాభంలో ఉన్నాడు, హ్యాపీగా ఉంది. కాబట్టి మొత్తం మీద రాబోయే 2 నెలలు జాతకు సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ, నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మజాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, ఏదో అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ, ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్క్ అవుట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే
ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.